మంచి సినిమాలు ఈ రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో వచ్చి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంచి మదర్ సెంటిమెంట్ మాత్రం బాగా వర్కౌట్ అయింది సినిమాకి. సినిమా చూసి వచ్చా బ్రో. మంచి రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది మాత్రం. నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. సూర్యన్ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్లో లవ్ అనేది ఒక అమ్మాయి తలుచుకుంటే 20,000 అమ్మాయికి ఎలాంటి వాళ్ళు వస్తారు బ్రో? తలుచుకుంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు? చిటికేస్తే 10 మంది వస్తారు. కానీ ఈ సినిమాలో ఆమె లవ్ చేస్తే ఎలా చేయగలదని చూపిస్తుంది సినిమాలో. 20 సంవత్సరాల గ్యాప్ అనేది అసలు గ్యాపే కాదు. లవ్ అనేది ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు. ఈ సినిమాతో అది క్లియర్గానే చూపిస్తారు. ఈ సినిమాలో కొత్త జోనర్లో తీద్దామని చెప్పేసి మనం వెంకీ అట్లూరు అన్న డిఫరెంట్గా తీశాడు. కొంచెం తొలి ప్రేమ సినిమా గుర్తొచ్చింది నాకు ఈ సినిమాతో. కొంచెం లవ్ సీన్స్ అట్లా చూస్తుంటే మిగతా సినిమా అంతా యావరేజ్ డాక్తో నడిచింది. మరి హైలైట్ అని చెప్పలేను కానీ సినిమా మాత్రం యావరేజ్ డాక్తో యావరేజ్ అనిపించింది బ్రో సినిమాకి. పోయా ఈ సినిమా సూర్య అన్న ఏందన్న ఈ సినిమా ఇలా తీసామన్న దారుణంగా ఉందన్న సినిమా. డైరెక్టర్ గారు ఏందండి ఈ సినిమా స్క్రిప్ట్లో? సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఏం బాగాలేదు పోయి సినిమాలో ఆ పాప వచ్చి ఐటమ్ సాంగ్ చేసిపోయింది ఆ అమ్మాయి. అదొక ఆ సాంగ్ తప్ప బటర్ఫ్లై అనే సాంగ్ ఒకటి తప్ప ఏం బాగాలేదు సినిమా. అన్న సూర్య అన్న నువ్వు తమిళ్లోనే కాదు తెలుగు కన్నడ మలయాళం ఇండియా మొత్తం ప్యాన్ ఇండియాకి పెద్ద